గరుడ పురాణం ప్రకారం ప్రేతాత్మలు మనకు ఏం చెప్తాయి, ఎలా తెలియబరుస్తాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనలో ప్రతి ఒక్కరూ సంబంధించిన విషయం. ప్రేతాత్మలు ఏ కారణం లేకుండా జ్వరం వచ్చి తగ్గలేదంటే గాలి సోకిందని భావిస్తాం. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో కీడు జరిగిందంటే ప్రేతాత్మే కారణమని పరిహారాలు చూసుకుంటాం. ఈ ప్రేతాత్మల గురించి శ్రీ మహా గరుడ పురాణం ధర్మకాండంలో గరుడు విష్ణుమూర్తిని అడగగా అందుకు భగవానుడే స్వయంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి మరణాలు పొందిన వారు ప్రేతాత్మలవుతారు, ఎటువంటి వారిని ప్రేతాత్మలు ఆవహిస్తాయి, ప్రేతాత్మల వలన మనకు ఎటువంటి కీడు కలిగే అవకాశం ఉంది, ప్రేతాత్మల వలన ఆవహించిన వారు ఎటువంటి చర్యలకు పాల్పడతారు, ప్రేతాల బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మాండాది నాయకుణ్ణి గరుడు ఇలా అడుగుతున్నాడు. అసలు ఈ ప్రేతాత్మల ఉత్పత్తి ఎలా జరుగుతుంది, అవి ఎలా తిరుగుతాయి, వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి, అవి ఎక్కడుంటాయి, వాటి ప్రసన్నం చేసుకోవడం ఎలా, ప్రసన్న చిత్తుడైన నాకి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని కోరారు. అందుకు భగవానుడు ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు. పూర్వ పాపం ఫలం వలన మరికొన్ని పాపాలు చేయాలనే కోరిక పుట్టి దానిని అణుచుకోకుండా అదుపులేని చిత్త ప్రవృత్తి వర్తించి మానవులు జన్మలను తగలబెట్టుకునే పాపాత్ములు ప్రేతాత్ములు అవుతారు. పాపాత్ములు మృతి సాధారణంగా చండాల ఆయుధం, పాము కాటు, నీటి మునక, అగ్ని వంటి కాటు, బ్రాహ్మణ శాపం, పశువు దాడి, విద్యుత్ వంటి వాటి వల్ల జరుగుతుంది. అలాగే పై మృతులతో పాటు ఆత్మహత్య చేసుకున్నవారు, ఉరిశిక్ష, విష ప్రయోగం, విషసూచిక, శాస్త్రపు దెబ్బల వలన పోయినవారు, దొంగల చేతిలో పోయినవారు, అపార కర్మ జరపబడుతుందని వారు, వృషస్కర మనసిక పిండాదులను వారు, ఆకాశంలో మరణించిన వారు, కొండ మీద నుండి జారిపడిపోయిన వారు, భగవంతుని స్మరించుకుంటా మృతి చెందినవారు, కుక్క కాటు వలన దుర్మరణం పాలనైన వారు, వీరంతా ప్రేతాత్మలు అవుతారు. ప్రమాదాల పాలై మృతి చెందిన వారు ప్రేతాత్మలై శ్మశానాలలో తిరుగుతూ ఉంటారు. ఏ స్త్రీ అయినా దోషం లేకుండా శిక్షించేవాడు, హింసించేవాడు, త్యజ్యంచేవాడు, అలాగే మహాపాతకులకు ప్రేతాత్మలు అవుతారు. పండిత గృహాలలో జన్మించి కూడా విద్య నెరవేరక సదాచారహీనుడై తండ్రిని బాధించేవాడు ప్రేతయోనిలో పుడతారు. పాపాత్మ మృతిని పొందినవారు పితృకార్యాలకు సక్రమంగా నిర్వహించినట్లయితే ప్రేత కర్మ నుండి విముక్తి పొందుతారు. కపటం, మోసం ప్రేతాలకు మూలం. ఇతరులు ధనాన్ని, స్త్రీలను ద్రోహబుద్ధితో అపహరించేవారు రాక్షసాది నిశాచార యోనుల్లో పుడతారు. పుత్రమోహం కొద్దీ వారి సుఖం కోసం అన్ని రకాల మోసాలు, దౌర్జన్యాలు చేసి కూడబెట్టి సచ్చిన వారు శరీరరహితులై ఆకలి దప్పుతులతో అలమటిస్తూ గాలిలో ధూళిలో తిరుగుతూ ఉంటారు. వారు దొంగల వలె పితరుల కోసం అక్కడక్కడ పెట్టిన జలాన్ని అపహరిస్తూ ఉంటారు. ఈ పాపం వలన వారి ప్రేత జీవనం మరింత కాలం పెరిగిపోతుంది. వారే జ్వరాలుగా, రోగాలుగా, పీడలుగా మారి స్వంత ఇంటిలోనే చేరి తమ వారిని పట్టి పీడిస్తూ ఉంటారు. తలనొప్పి, విషసూచిక వంటి అనేక రోగాలు కారణం లేకుండా నియమబద్ధకంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం ఈ ప్రేతాలకు చలవే. బతికినంత కాలం తామంతగానో ప్రేమించిన వారిని చచ్చి ప్రేతాలనే వీరు బాధిస్తూ ఉంటారు. తమ ఇంటి సమీపంలోనున్న ఇతరులను కూడా వారు అధర్మం చేసే బాధిస్తూ ఉంటారు. ప్రేత బంధువులైన ఇతరులైన శ్రీ రుద్ర భగవానుని మంత్రాన్ని జపిస్తూ ధర్మధానులై దేవతలను, అతిథులను పూజిస్తూ సత్యప్రియ వచనాలకి పలుకుతూ ఉన్నంతకాలం ఏ ప్రేతనైనా వారి ఇంటి ఛాయలకే వెళ్ళదు. ప్రేతాలను, నాస్తికులను, ఇతరత్ర పాపాలను ముట్టుకోగలవు అని విష్ణు భగవానుడే స్వయంగా గరుడ పురాణంలో వివరించారు. కలికాలంలో అపవిత్ర క్రిములను గావించేవారు ప్రేత యోనిలో పుడతారు. లోకంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారిలో ఒకడు సుఖపడవచ్చు, మరొకడు పాపకర్మలకు చేయడానికి ఇష్టపడతాడు, వేరొకడు ప్రేతాలను పీడితుడుగా కావచ్చు, ఇంకొకడు ధన్యవాదాలతో సంపన్నుడిగా ఉండవచ్చు. వీరిలో సంతానముడు ఒకవై వేరొకనిగా ఉన్న ఒక కొడుకు దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికి పుడితే మరొకడికి కూతుళ్ళే కలగవచ్చు. కాబట్టి
ఎవరి కర్మఫలం వారిదే. దానికి పుట్టుకతో సంబంధం లేదు. అలాగే ప్రేతాలను పుట్టుకున్నప్పుడు కర్మయే కారణమవుతుంది. కానీ వంశప్రతిష్ఠ కాదు. ప్రేత దోషం కూడా అందరికీ ఒకలాగా ఉండదు. ప్రేతగ్రస్తులతో ఒకడికి అనుకోకుండా అందరు బంధువులతో విరోధం వస్తుంది. మరొకడికి సంతానహీనతగా మిగలకపోవచ్చును. కొందరికి కలిగిన సంతానం మిగలదు. కొందరు పశుహీనులు, బంధుహీనులు, ధనహీనులుగా అయిపోతారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేత ప్రమేయం వలన ప్రకృతి పరివర్తనం చెందడం కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు ఎవడైనా హత్య చేశాడంటే వాణ్ణి ప్రేత పట్టుకుంటుంది. నిశ్చయించుకున్న నాస్తికత కూడా ప్రేత ప్రభావమే. నిత్యకర్మలకు ఆసక్తి పోయి జపహోమాలను మాని వేయాలని బుద్ధి పుట్టడం, ప్రేత పెరగడం, అలాంటి వాటిలో పరధనపహరణ ఆలోచన కూడా ప్రేత నిర్ణయమే. ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుక ప్రేత ప్రమేయం ఉంటుంది. పాపాపుటాల నుంచిన వారినే ప్రేతం అపహరించి బాధిస్తుంది. ప్రేతాల నుండి విడుదల ఉంది. దానికి ముందు అది ఎలాంటి ప్రేతయో, దానికి తాపం ఏంటో, దాన్ని జ్యోతిష్యవంతుల వల్ల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తూ ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళాలని, నది స్నానాలు చేయాలని, ధర్మకాలను అనుష్ఠించాలని గట్టిగా నిశ్చయించింది. ముహూర్తం కూడా సూచుకున్నాక ఎందుకో అత్యంత నిరాశకత ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళా బుద్ధి కాదు. చెడు పనుల వైపు మనస్సు పోతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వకమే అని పోల్చి ఆ జ్యోతిష్యదారును ఆశ్రయించి వాడు బాగుపడతాడని వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా దానాలు చేసిన ప్రేత బాధలు వదిలిపోతాయి.